ఎన్నో ఏండ్ల తర్వాత చేను కాడ చుట్టూ అయితే ఫెన్సింగ్ అయితే వేస్తున్నాం. అది కొద్ది చేనులు, రోడ్డు పక్కన ఉండే చేనులకి. ఒకప్పుడు ఈ చేనుల చుట్టూ పెద్దవాళ్ళు ఏం చేశారంటే నాగజముడు వరుసగా నాటేసి వాటిని కంచెలుగా ఉపయోగించేవారు. మధ్యలో ఆవుకి నీళ్ళు తవ్వించి తొడుకొని వస్తూ ఉన్నా. ఆ నాగజముడు వలన అది ఏ ఆవులు కానీ ఎలా కానీ వెళ్లకుండా ఉండేవి. కానీ ఆ నాగజముడు అక్కడెక్కడ సరిగ్గా పెరగలేదు కాబట్టి గుడ్లు కూడా వచ్చేస్తున్నాయి అనేసి మొత్తం రోడ్డు పక్కన నీట్గా సదరం చేసి ఇక్కడ రోడ్డు పక్కన ఇది ఎత్తుగా ఉండడం వలన ఆ ఫెన్సింగ్ రాయి కూలిపోతాయనేసి ఈ వారాల్లో బాగా లోడి పెద్ద పెద్ద రాళ్ళు గుండ్రాళ్ళు అక్కడ పెట్టి దానిపైన అయితే మట్టి పూడ్చాం. ఎందుకంటే సపోజ్ మనకి వాన పడినా కానీ లేకపోతే ఏదైనా బరువుగా ఉన్న లారీ ఏదైనా ఒడ్డున వస్తే అది ఏమాత్రం కుంగిపోకుండా మట్టి అలాగే గట్టిగా పట్టుకోవడానికి ఈ విధంగా వరుసగా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, అంతకుముందు కైలో లేసినటువంటి రాళ్ళు అన్నిటినీ ఇక్కడ వరుసగా నిలబెట్టాము. ఇలాగ జేసీబీ సహాయంతో ఇలా బూట్ చేసిన తర్వాత ఫైనల్గా ఫెన్సింగ్ అయితే వేసేసాము. వీడియో తర్వాత నెక్స్ట్ ఫెన్సింగ్ వేసేసిన తర్వాత ఎలా ఉంటుందనేసి వీడియో కూడా తీశాను. ఆ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది. ఫైనల్గా ఫెన్సింగ్ వేసేసిన తర్వాత లుక్ అయితే ఎలా ఉంది, చూడడానికి బాగానే ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు కాబట్టి ఒక అడుగు 2 అడుగుల లోపలికి వెళ్ళిపోయినా కానీ మనకి ఒక 3.5 అడుగుల ఎత్తు వరకు మనకు రోడ్డు పైన కనిపిస్తుంది. 3.5-4 అడుగుల ఎత్తు. ఇటుపక్క ఒక రోజు తగ్గింది ఎత్తు, ఎందుకంటే ఇది కొంచెం పల్లంలో ఉంది.